కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మీద ఫైర్ అండ్ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి తెలంగాణ పోలీసుల మీద దిగ్విజయ్ చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పమన్నాడు. లేకపోతే ఆధారాలు చూపమన్నాడు. అట్లా కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నాడు నాయని. అన్యాయంగా మాట్లాడాడు. తెలంగాణ పోలీసుల మీద లేనిపోని అబండాలు మోపాడు. తెలంగాణ పోలీసు దేశంలో నెంబర్ 1 పోలీసుగా గుర్తింపబడ్డది. కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ప్రలోభ పెట్టి ఏదో చేస్తున్నామని చెప్పని తప్పుడు ఆరోపణలు చేశారు. అది ఆయన రుజువు చేయాల. రుజువు చేయకపోతే ఆయన క్షమాపణ చెప్పాలి ఓపెన్ గా పోలీసులకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు. అది కూడా చేయకపోతే తప్పకుండా చట్టపరంగా ఆయన మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆయన దేశానికి లీడరు, 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జు. అంత బాధ్యత గల వ్యక్తి బాధ్యత రహితమైన ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం చేస్తున్న పనులను తట్టుకోలేక, దానికి తగిన సమాధానం చెప్పుకోలేక వాళ్ళు కంప్లీట్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఫెయిల్యూర్, రాష్ట్రంలో ఫెయిల్యూర్, తెలంగాణలో అట్టర్లు ఫెయిల్ అయ్యారు. అసలు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మేము కలిసి పోరాటం చేయాలని మా ముఖ్యమంత్రికి ఉండే, కానీ దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ వచ్చి చెడగొట్టాడు మా ఇద్దరి మధ్య రిలేషన్.